అందరికీ. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వీళ్ళు కేఎఫ్సి చికెన్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. సో మేమైతే ఒక ఇంపార్టెంట్ విషయం పైన అయితే మేమైతే ఊరికి వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. క్యాబ్ బుక్ చేసుకొని ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాము. ఒక ఫంక్షన్ వచ్చిందనమాట, అనుకోకుండా ఫంక్షన్కి అయితే అటెండ్ అవుతున్నాము. అందుకే నేను, మా సిస్టర్, మా హస్బెండ్ గారు, మా లాస్ట్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మేము స్టార్ట్ అవ్వగానే ఇంకా వర్షం కూడా స్టార్ట్ అయిపోయిందనమాట. ఎనీవే మేమైతే ఇంక వెళ్ళిపోవాలి కాబట్టి ఇంకెక్కడ దిగేసి ఇంకా బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. వచ్చేసినట్టు ఇక్కడ కృప మా సింగరాయకొండలో ఇది బైపాస్ ఇది. ఇక్కడైతే మేము దిగేసాము. ప్రవీణ్ దిగినాక ఈ విధంగా అయితే చూపిస్తాను చూడండి, ఎంత బాగుందో లొకేషన్, కదా. సో ఇప్పుడైతే మేము ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాము. ఓకే, ఇది బైపాస్ రోడ్. చాలే, పిల్లలు ఉంటే ఇట్లా అందరికీ కూడా నీకైతే అన్ని పడ్డారు. ప్లీజ్ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చూడకపోతే వీడియోస్ వెళ్ళి చూసేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ షేర్. ఓకే, ఇప్పుడైతే ఇంకా మనం సైడ్ ఆటో వేస్తాం, ఆటోని పిలిచామన్నమాట. ఇంకా ఆటోలో అయితే వెళ్ళిపోతున్నాము. చూసారు కదా, ఫైనల్లీ మా లైన్కి అయితే వచ్చేసాము. దిస్ ఈస్ మై హోమ్. ఎస్, ఇదే మా ఇల్లు. ఓకే, ఇంకా వచ్చేసాం. మా మమ్మీ, మా డాడీ గారు, ఇక్కడ మా పెద్ద సిస్టర్ని కూడా చూపిస్తాను చూడండి. మై డాడ్, మై మామ్. రియల్లీ ఆ ఫీలే వేరు కదా తల్లిదండ్రులను కలిస్తే. మా సిస్టర్ తన్వి, లాస్య, ఇక్కడ మా పెద్దక్క అన్నమాట. తనకి ఫీవర్ వచ్చింది, అందుకే కొంచెం బక్కగా అయ్యారు, సన్నబడ్డారు అన్నమాట. ఇక్కడైతే ఇంకా మార్నింగ్ ఇంకా మేము రాగానే ఇంకా దోశ, వడ, ఇడ్లీస్ ఇవన్నీ ఇంకా ఎవరికి నచ్చినాయి వాళ్ళు టిఫిన్స్ అయితే చేసేస్తూ ఉన్నాము. టిఫిన్ చేసేసిన తర్వాత ఇంకా కొంచెం చిట్ చాట్ పెట్టేసుకొని ఇంకా మధ్యాహ్నం ఫంక్షన్కి రెడీ అయ్యేసి వెళ్ళేసి వచ్చాము. వచ్చిన తర్వాత ఇంక ఈవినింగ్ వరకు స్పెండ్ చేసి ఇంక ఈవినింగ్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట బెంగళూరుకి. హోప్ మీ అందరికీ కూడా ఈ బ్లాగ్స్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మా అమ్ములు చూడండి, అమ్ములు సిగ్గుపడుతుంది వీడియో తీస్తుండే లెక్కి. యా, ఫ్యామిలీ విలేజ్ ఫ్యామిలీ బ్లాగ్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు కదా ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి కదా నిజంగా. అయితే ఉండేవాళ్ళు డైలీ ఉంటే అలవాటు అయిపోతుందేమో. ఇంకా మేము వచ్చాం కదా, చాలా అంటే చాలా చుంటలు పట్టేస్తున్నాయి, ఉబ్బరిస్తుంది, అసలు లోపల ఉండలేకపోతున్నాము. బయట కూర్చున్నా కానీ ఈవెన్ అలాగే ఉందన్నమాట. చాలా అంటే చాలా తట్టుకోలేనంతగా ఉంది. విధంగా అయితే అసలు తట్టుకోలేకపోయామన్నమాట. ఒక్క రోజుకే అలవాటు అయిపోయిన తర్వాత బాగుంటుందంట. ఇంకా ఇక్కడ చూడండి తన్వి ఎట్లా తింటుందో, వాళ్ళ బిగ్ డాడీ నేర్పిస్తున్నాడు అనమాట తన్వికి. ఇలా తిను మమ్మీ, ఇలా ఇలా అని అంటే అట్లాగే తింటుందన్నమాట. చాలా అంటే చాలా ఇష్టము మా హస్బెండ్ గారికి తన్వి. ఆడుకుంటుంది అనమాట తన్వి, తనతో బాగా ఆడుకుంటుంది. అయితే మా డింపు స్మాల్ ఫంక్షన్ ఉందన్నమాట, వచ్చాము. మై మామ్, మై డాడ్, స్మాల్ ఫంక్షన్కి వెళ్తున్నాం. మా సిస్టర్ గారు రెడీ అవుతున్నారు. హాయ్ రిష్తా. జుట్టు ముందు వేసుకోవాలి. మామూలు ఇంకా రెడీ కాలేదన్నమాట. తన్వి గారు పౌడర్ పూసుకున్నారు.
ఇంతటితో బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీ అందరికీ కూడా ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్న ఫ్రమ్ బెంగళూరు లైఫ్ స్టైల్ బ్లాగ్స్. అండ్ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్. ఇంత సెకండ్లో ఎట్లా తినేసి ఇక్కడ చూసారా యోగా చేస్తున్నారనమాట మా పిల్లలు. మీకు ఎలా తన్వి అనిపించింది పక్కకు రా. కామెంట్ చేయండి సో దట్ నాకు ఇటు చూడు తన్వి. ఫీల్ అవుతాను. అండ్ ప్లీజ్ ఒక లైక్ ఇటు మమ్మీ. చేయండి, చాలా Okay, బూస్టప్గా done. ఉంటుంది నాకైతే. ఓకే బాయ్. మా తన్వి చూసారు ఇక్కడ